అమెరికాని నిరంతరం ద్వేషించే, దూషించే కమ్యూనిస్టులు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిషేధించమన్నటువంటి అమెరికా ప్రపోజల్‌కి చప్పట్లు కొట్టేస్తున్నారు. చైనాలో జోక్యం, రష్యాలో జోక్యం, ఉత్తర కొరియాలో జోక్యం అమెరికా ఎందుకు చేసుకుంటది? పెట్టుబడిదారి అహంకార ధోరణి అని వాదించేటటువంటోళ్ళు ఇండియా అంతరంగిక వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ అన్నారు గాబట్టి చప్పట్లు కొట్టేస్తున్నారు. బేసిక్‌గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ జేయాలి? అయ్యా! నువ్వు మీ అమ్మా నాన్నని గౌరవించు అన్నందుకా? అయ్యా! కుటుంబ వ్యవస్థ ఉండాలి అన్నందుకా? తల్లిదండ్రుల పట్ల పిల్లలకి గౌరవం ఉండాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యతగా ఉండాలని చెప్తున్నందుకా? వందే మాతరమని పాడదాము, దేశభక్తిని కలిగి ఉందాము అని చెప్తున్నందుకు నిషేధిద్దామా? లేదా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఉండాలి, హక్కులు అనుభవించే ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతగా ఉండాలని చెప్పడం కారణంగా వాళ్ళని నిషేధిద్దామా? మీరు ఆధ్యాత్మికతను వదులుకోవద్దు. మీకున్నటువంటి టెన్షన్స్ ఇవన్నీ రిలాక్స్ అవ్వాలంటే దేవుడి దగ్గరికెళ్ళి కాసేపు బా పూజిస్తే దానివల్ల మంచి జరుగుతదని చెప్పడమా? పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పినందుకు బ్యాన్ చేద్దామా? లేదంటే నీ ఉద్యోగం అన్నటువంటిది పురుష లక్షణం గాదు, అందరి లక్షణం ప్రతి ఒక్కళ్ళం గూడా బాధ్యతగా నిర్వర్తిద్దామని చెప్తున్నందుకు చేద్దామా? మంచిగా బ్రతకండని చెప్తున్నందుకు చేద్దామా? లేకపోతే గనక ఈ దేశం మనది, ఈ దేశం కోసం ప్రాణాలైనా అర్పిద్దామని చెప్తున్నందుకు బ్యాన్ చేద్దామా? అంటే ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలని కోరుకునేటటువంటి వాళ్ళు మరి ఏం కోరుకుంటున్నారు? పాకిస్తాన్‌ని ప్రేమించలేదని బ్యాన్ చేయబద్దామా? లేకపోతే గనక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారు కాలేదని బ్యాన్ చేయమందామా? మనమందరం గూడా ఒక సిరియా లాగానో, పాలస్తీనా లాగానో కొట్టుకు చచ్చే పరిస్థితి వద్దని కోరుకుంటున్నందుకు బ్యాన్ చేయమందామా?